Welcome to Vision IIT JEE. Enter first year new syllabus, sequence and series part 2, that is geometric progression. Topics to be covered is definition and then basics of geometric progression, example problems and solutions. The geometric progression is defined as అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమో ఎడిటివ్ ఉంటుంది, జామెట్రిక్ కాబట్టి మల్టిప్లికేటివ్ ఉంటుంది. లెటర్ సపోజ్ ఫస్ట్ దిగిన తీసుకుంటే మీరు 2, 4, 8, 16 అండ్ సో ఆన్. మామూలుగా 4కి 2కి గ్యాప్ ఎంత? 2, 8కి 4కి గ్యాప్ ఎంత? 4, 16కి 8కి గ్యాప్ ఎంత? 8. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు. అర్థమెటిక్ అంటే ఎడిషన్ అవ్వాలి. ఇప్పుడు 2 ఇంటూ 2 ఎంత? 4, 4 ఇంటూ 2 ఎంత? 8, 8 ఇంటూ 2 ఎంత? 16. సో ఇది మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్, మల్టిప్లికేటివ్ వస్తూ ఉందంటే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. నెక్స్ట్ ఇది 1/9 మైనస్ 1/27 1/81 మైనస్ 1/343 అండ్ సో ఆన్. దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం? 1/-3 హోల్ స్క్వేర్, 1/-3 హోల్ క్యూబ్, 1/-3 హోల్ పవర్ 4 అండ్ సో ఆన్. సో దీనికి కామన్ రేషియో అంటే రేషియో ఎంత? మల్టిప్లికేటివ్ ఫ్యాక్టరు ఇంటూ 1/-3. ప్రతిదానికి వచ్చేసి 1/-3 కదా ఉండేది. నెక్స్ట్ ఇది 0.01 0.0001 0.000001 అండ్ సో ఆన్. అంటే దీనికి ఏమొస్తుంది? 0.01. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఏమొస్తుంది? ఇంటూ 0.01 0.0001 అండ్ దెన్ 0.000001. దీనికి మల్టిప్లికేటివ్ ఏమొస్తుంది? 0.01. కాబట్టి ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. నెక్స్ట్ ఇది జనరల్ ఫామ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ అనేది ఫస్ట్ టర్ము, ఏఆర్ అనేది సెకండ్ టర్ము, ఏఆర్ స్క్వేర్. దీంట్లో ఏ అనేది ఫస్ట్ టర్మ్ అంటారు, ఆర్ అనేది కామన్ రేషియో ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది మనకు జనరల్ ఫామ్ ఆఫ్ ద జీపీ, ఇప్పుడు ఏ ఉంది? ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీనికి మల్టిప్లికేట్ అయింది 6, దీనికి మల్టిప్లికేటివ్ 6, దీనికి మల్టిప్లికేటివ్ 6. అట్లా మీకు మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్ కింద వస్తే దాన్ని జనరల్ టర్మ్, దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇప్పుడు దీంట్లో జనరల్ టర్మ్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. జనరల్ టర్మ్ వచ్చేసి ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఎట్లా వస్తుంది మీకు? సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కావాలంటే n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఇంటూ ఆర్ పవర్ 1-1, ఏ ఇంటూ ఆర్ పవర్ 0, ఏ అనేది ఫస్ట్ టర్మ్ వచ్చింది కదా. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2కి అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ 2-1, ఏ ఇంటూ ఆర్ పవర్ 1 ఏఆర్. ఇది సెకండ్ టర్మ్ అనమాట. చూడండి, nth టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ గివెన్ బై ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. నెక్స్ట్ జీపీ కెన్ బి రిటన్ యాజ్ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ పవర్ క్యూబ్, ఏఆర్ పవర్ n-1. ఇది 2 టైప్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఇది తర్వాత కూడా ఏఆర్ పవర్ n-1 తర్వాత ఉంటాయి ఇన్ఫైనైట్ వరకు. కాబట్టి దీన్ని ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అంటారు. ఫైనైట్ అంటే దీన్నేమో ఫైనైట్, ఎందుకని? ఆగిపోయింది కదా, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఇది మాత్రం పోతూనే ఉంది ఇన్ఫైనైట్ వరకు. దీన్ని ఇన్ఫైనైట్ టర్మ్స్ అంటారు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఆఫ్ జీపీ మనం ఏం దాన్ని చదువుకున్నాం కదా. ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్, ఏఆర్ పవర్ n-1. ఇది ఫైనైట్ సిరీస్కి సమ్ కాబట్టి ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n-1. ఇప్పుడు దీంట్లో నుంచి మీరు డైరెక్ట్గా దీన్ని లెటర్ సపోజ్ ఎస్ అనుకున్నారనుకోండి. దీన్ని లెటర్ సపోజ్ ఎస్ అనుకుంటే ఇప్పుడు ఆర్తో మల్టిప్లై చేద్దాం ఎస్ని. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్
ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఆర్ అంటే ఇదేమొస్తుంది ఏఆర్ పవర్ n వస్తుంది. ఏఆర్ పవర్ n వస్తుంది. దీంట్లో నుంచి ఇది సపోజ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే 1 మైనస్ 2 చేస్తే ఎస్ ఇంటూ 1 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాన్సిల్ అయిపోతాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, దాదాపు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మీకు మిగిలేది ఏ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఇట్లా నేను రాసుకోవచ్చు ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీసేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇదేనా జామెట్రిక్ ప్రోగ్రెషన్ సమ్మే, ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషను సమ్ అనమాట. లేకపోతే లెటస్ సపోజు ఇన్ఫైనైట్ సిరీస్కి ఏఆర్ పవర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్కి యాడ్ చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. అంటే కామన్ రేషియో ఇది ఆర్ అనమాట. దీనికి ఫార్ములా వచ్చి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్. ఇన్ఫైనైట్ ఎప్పుడు పాజిబిలిటీ అయితే అంటే ఆర్ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడే, ఆర్ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఫైండ్ ద 10th అండ్ nth టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్ ఏంది, కామన్ రేషియో ఏంది కనుక్కుంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఈజీ అయిపోద్ది. ఫస్ట్ టర్మ్ ఏంది కామన్ రేషియో. ఫస్ట్ టర్మ్ ఏంది ఏ ఈజ్ ఈక్వల్ టు 5. కామన్ రేషియో దీన్ని డివైడెడ్ బై దీన్ని చేస్తే 25/5 ఎంత 5. ఇప్పుడు 10th టర్మ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ nth టర్మ్ అంటే ఎంత, nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు 10th టర్మ్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 10 మైనస్ 1. ఏ ఎంత 5 పవర్ 10 మైనస్ 1 5 ఇంటూ 5 పవర్ 9. 5 ఇంటూ 5 పవర్ 9 అంటే ఎంత 5 పవర్ 10. 5 పవర్ 10 అనేది 10th టర్మ్ అనమాట. 5 పవర్ 10 అనేది 10th టర్మ్. నెక్స్ట్ విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ 2, 8, 32 అప్ టు n టర్మ్స్ ఈజ్ 131072. సేమ్ మనకు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 131072. మరి ఏ ఎంత 2, ఆర్ ఎంత 8/2 ఎంత 4, 32/8 ఎంత 4. అంటే ఏ ఇంటూ 2 ఇంటూ 4 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 131072. 131072 అంటే ఏమొస్తుంది 2తో చేస్తే 2 వేస్తే 2 6ల 12, 2 6ల 12, 2 5ల 10, 2 5ల 10, 2 3ల 6, 2 6ల 12. 4 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65536. 65536 అంటే మీకు ఎంత వస్తుంది, ఇది మాకు 2 పవర్ 16 వస్తుంది. 2 పవర్ 16. ఇది 2 పవర్ 2 ఇంటూ n మైనస్ 1 కదా 2 స్క్వేర్ అంటే. కాబట్టి బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 16. 2 8 జా n ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 1 ఎంత 9. అంటే 9th టర్మ్ ఆఫ్ ద జీపీ వచ్చేసి ఈ టర్మ్, అంటే 9th టర్మ్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ in a GP the third term is 24 and the sixth term is 192. then find the 10th term. థర్డ్ టర్మ్ అంటే ఎంత, nth టర్మ్కి ఫార్ములా ఏంది, nth టర్మ్కి ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. అంటే థర్డ్ టర్మ్కి ఏ ఇంటూ ఆర్ పవర్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్కి ఏ ఇంటూ ఆర్ పవర్ 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 192. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అనుకుంటే 1/2 చేస్తే ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఏ ఇంటూ ఆర్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 24/192. ఏ క్యాన్సిల్ అయిపోద్ది, ఆర్ స్క్వేర్ను మనం 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 1/r³ ఈజ్ ఈక్వల్ టు 24/192
192. అంటే ఇది 8 టైమ్స్ పోద్ది. 8 4 32, 8 4 16, 1 3 19, 8 టైమ్స్ పోద్ది అనమాట. అంటే r³ = 8. అంటే r ఎంత 2 అయిపోద్ది. 2³ కదా 8, r = 2³. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a × r² = 24 కదా. a × 2² = 24. a × 4 = 24. 4 6 24. అంటే a ఎంత వచ్చింది 6. a ఉంది 6 ఉంది, a ఉంది 6 ఉంది కదా. a = 6, r = 2. సో మనకు 10th టర్మ్ కావాలి. 10th టర్మ్ అంటే a × r⁻10−1 అంటే a × r⁻9. a ఎంత 6, r⁻9 2⁻9. 2⁻9 అంటే ఎంత 512. ఇది 6 × 6 1 12, 6 1 6, 1 7, 6 5 30, 3072. 3072 అనేది nth టర్మ్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ n టర్మ్స్ అండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. మనకు సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా ఏంది, a × 1 - r⁻n/1 - r, r a × r⁻n−1/r−1. ఏది అప్లై చేసుకున్నా మీకు కరెక్టే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంత, ఫస్ట్ టర్మ్ 1, r ఎంత 2/3/1 = 2/3 కామన్ రేషియో. ఇప్పుడు సమ్ ఆఫ్ ద n టర్మ్స్ అంటే 1 × 1 - r⁻n/1 - 2/3 అంటే ఎంత వస్తుంది 1 - 2/3 హోల్ పవర్ n. ఇది 1 - 2/3 అంటే 1/3 కదా. అంటే 3 × 1 - 2/3 హోల్ పవర్ n. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ 5 టర్మ్స్ అడిగాడు. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ అంటే జస్ట్ n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయడమే. 1 - 2/3 హోల్ పవర్ 5 అంటే ఎంత వస్తుంది 3 × 1 - 32/243. మనం దీన్ని 1 - 3 తీసేస్తే ఎల్సిఎం తీసేస్తే 243 - 32/243 అంటే ఎంత వస్తుంది 211/243. 3 8 24, 3 1 211/81. 211/81 అనేది సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ జీపీ 3, 3/2, 3/4 ఆర్ నీడెడ్ టు గివ్ ద సమ్. అంటే సమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ని యాడ్ చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది అని అడిగాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ని. ఇప్పుడు Sn = ఎలా ఉంది కదా a × 1 - r⁻n/1 - r. ఇప్పుడు a ఎంత వస్తుంది, a = 3, r = 3/2/3 అంటే ఎంత 1/2. ఏ వాల్యూ ఉంది, r వాల్యూ ఉంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్ వాల్యూ ఎంత ఇచ్చాడు Sn 3069/512. ఏ అంటే ఎంత 3, 1 - r⁻n, r ఎంత 1/2 హోల్ పవర్ n/1 - 1/2. ఇప్పుడు ఏమొస్తుంది 3 × 1 - 1/2 హోల్ పవర్ n. 2 పైకి 1 - 1/2 అంటే 1/2 డినామినేటర్ పైకి పోతే × 2 అయిపోద్ది. అంటే 6 × 1 - 1/2 హోల్ పవర్ n = మీకు ఈ వాల్యూ 3069/512. ఇప్పుడు ఇది దీంతో పోద్దాం చూడండి. 3 2 6, 3 1 3 0, 3 2 3 3 అంటే 1023/512 = 2 ×
2 power n - 1 by 2 power n. లోపల దాన్ని ఎల్సిఎం తీసాను. ఎల్సిఎం తీస్తే మీకు ఎంత వచ్చిందనమాట. అంటే 10,023 ఇది వచ్చింది కదా. అంటే మీకు ఎన్ వాల్యూ ఎంత వస్తుంది? ఎన్ వాల్యూ వచ్చేసి 10 వస్తుంది అనమాట. ఎన్ వాల్యూ వచ్చేసి 10 వచ్చేస్తుంది. ఎందుకనంటే చూడండి, 1023/512 ఈజ్ ఈక్వల్ టు 2 power n - 1 బై కిందికి తీసుకొచ్చేస్తే 2 power n - 1 అవుతుంది కదా. యాక్చువల్గా 2 power 9 ఈజ్ ఈక్వల్ టు 512. 2 power 9 ఈజ్ ఈక్వల్ టు 512. ఇది వచ్చేసి అంటే 2 power 10 ఈజ్ ఈక్వల్ ఎంత? 1024. కాబట్టి ఇది ఎంత వచ్చింది? n - 1 ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. ఇక్కడ దీని నుంచి తీస్తే n - 1 ఈజ్ ఈక్వల్ టు 9, n ఈజ్ ఈక్వల్ టు 10. ఇదండి 2 power 10 - 1 కదా. -1 అన్నప్పుడు 1023 న్యూమరేటర్ సరిపోయింది కదా. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్, the sum of the first three terms of GP is 13/12 and their product is -1. Find the common ratio and the terms. మనకు అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు ఫస్ట్ 3 టర్మ్స్, ఫస్ట్ 5 టర్మ్స్ అని ఇచ్చినప్పుడు 3 టర్మ్స్ గినిస్తే A/R AR తీసుకోవాలి. అట్లని చెప్పి తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, కాబట్టి లెంతీ ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఇది జనరల్ ఫామ్, ఇదేమో సింప్లిఫైడ్ ఫామ్. ఇప్పుడు ఇదేమో వస్తుంది, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ అన్నారు కదా. A/R ప్లస్ A ప్లస్ AR ఈజ్ ఈక్వల్ టు 13/12. అండ్ దాని ప్రొడక్ట్ అంటే ఎంత ఇచ్చాడు? A/R ఇంటూ A ఇంటూ AR ఈజ్ ఈక్వల్ టు -1. అంటే A³ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నప్పుడు ఏ ఎంత అవుద్ది? -1. A ఈజ్ ఈక్వల్ టు -1 అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది A ఈజ్ ఈక్వల్ టు -1 అంటే దీంట్లో యాడ్ చేసి సరిపోయింది కదా. దీని నుంచి -1 ఇంటూ 1/R ప్లస్ 1 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 13/12. అంటే మీకేమొస్తుంది? 1/R ఇదేమొస్తుంది? లోపల ఉన్నదాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి, అంటే ఎల్సిఎం తీసుకోవాలి. R² ప్లస్ R ప్లస్ 1/R ఈజ్ ఈక్వల్ టు 13/12. 13/12 అంటే దీన్ని మీరు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోకి తీసుకొచ్చుకోవాలన్నమాట. అంటే -12R² -12R -12 ఈజ్ ఈక్వల్ టు 13R. ఇది ఇటు సైడ్ తీసుకుపోతే 12R² -12R² ప్లస్ 12 అటు సైడ్ పోతే 25R ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కుంటే అంటే దీన్ని మనం ఫ్యాక్టర్స్ 12R² ప్లస్ 25R ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటే R ఈజ్ ఈక్వల్ టు R వాల్యూ కావాలంటే అట్లా ఫ్యాక్టర్స్ ఎంత? 12 జా 144. 12 అంటే 3 ఇంటూ 4 ఏమొస్తుంది? దీన్ని 16 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 144 రాసుకోవచ్చు. 16 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి 12R² ప్లస్ 16R ప్లస్ 9R ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 3R కింద కామన్ తీసేస్తే 4R ప్లస్ 3 ప్లస్ మళ్ళీ ఈ రెండు కామన్ తీసాను, ఈ రెండు కామన్ తీస్తున్నాను. అంటే 4R ఈజ్ ఈక్వల్ టు 4R ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీయాలి ఇక్కడ. 4 కామన్ తీసేస్తే అంటే 3R ప్లస్ 4 ఇంటూ 4R ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -4/3. R ఈజ్ ఈక్వల్ టు -3/4. ఇప్పుడు కామన్ రేషియో వచ్చేసింది కదా. కామన్ రేషియో ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము కామన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ టర్మ్స్. అంటే దీన్ని సమ్ కనుక్కోవాలి మొత్తం. అంటే 7 ప్లస్ 77 ప్లస్ 77 ప్లస్ అండ్ సో ఆన్. ఇది సమ్ ఆఫ్ ద సీక్వెన్స్.
ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం సింప్లిఫికేషన్ కోసము ఏం చేయాలి, 7 కామన్ తీయండి. 7 కామన్ తీస్తే 1 + 11 అండ్ సో ఆన్ వస్తుంది n టర్మ్స్ వరకు. ఇప్పుడు దీన్ని ఎస్ఎన్ని 7 కామన్ తీసినాం కదా, SN/9 అంటే 9 అంటే మనకేమొస్తుంది, ఇంటూ 9 కూడా చేయాలి. 9 కామన్ అయిపోతుంది కదా, కాబట్టి 7/9 ఇంటూ 9తో మల్టిప్లై చేస్తే 99 ప్లస్ 999 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ వరకు, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇప్పుడు దీని నుంచి మనము S/9 ఇంటూ 10 - 1 ప్లస్ 10² - 1 రాయొచ్చు కదా, 100 - 1 ఎంత 99, 10³ - 1 రాయొచ్చు కదా, అండ్ సో ఆన్ n టర్మ్స్. అంటే ఎంత వస్తుంది, 7/9 ఇంటూ 10 ప్లస్ 10² ప్లస్ 10³ అండ్ సో ఆన్ n టర్మ్స్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. ఇప్పుడు ఇదేమొస్తుంది, 7/9 ఇంటూ a ఇంటూ r⁻n−1/r−1 ఆర్ మీకేం ప్రాబ్లం లేదు, అట్లా ఏం చేసుకున్నప్పుడు ఇది మొత్తం n టర్మ్స్ కాబట్టి n ఇంటూ 1 కాబట్టి n ఇంటూ 1. ఇప్పుడు ఏమొస్తుంది, 7/9 ఇంటూ మనకు 10 ఇంటూ 10⁻n−1/9 - n. ఇది మనకు సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ a and b ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ √ab. అంటే జామెట్రిక్ మీన్, సపోజు 2, 4 తర్వాత 8 ఉన్నాయనుకోండి, 2 నెంబర్స్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, a and b. దీనికి జామెట్రిక్ మీన్ అంటే మీన్ ఎంత అని, అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలానో, దీనికి జామెట్రిక్ మీన్ అంటే √ab. అంటే దీనికి జామెట్రిక్ మీన్ ఎంత, ఇది a ఇది b, జామెట్రిక్ మీన్ అంటే √2 × 8 √16. √16 అంటే 4 కదా, కాబట్టి జామెట్రిక్ మీన్ వచ్చిన మధ్యలో ఉన్నది వచ్చేసింది కదా, దీన్ని జామెట్రిక్ మీన్ అంటారు. నెక్స్ట్ g1, g2, gn ఆర్ ద n నెంబర్స్ బిట్వీన్ పాజిటివ్ నెంబర్స్ a and b సచ్ దట్ a g1 g2 అండ్ gp దెన్ b బీయింగ్ ద n+2th టర్మ్. అంటే b అనేది ఇప్పుడు మొత్తము ఆల్రెడీ ఇవి n టర్మ్స్ ఉన్నాయి, ఇవి n టర్మ్స్, ముందు ఒకటి లాస్ట్లో ఒకటి ఉంది కాబట్టి n+2 టర్మ్స్ అయిపోతాయి కదా, n+2 టర్మ్స్. అంటే b ఈక్వల్ ఏమవుతుంది, a ఇంటూ r⁻n−1 ప్రకారము. ఇప్పుడు దీనికి n టర్మ్స్ ఉన్నాయి, మనకు కామన్ రేషియో కావాలి. అంటే b ఈక్వల్ టు n, ఇప్పుడు n+2 టర్మ్స్ కదా ఉన్నది. ఇప్పుడు a అంటే ఫస్ట్ టర్ము, r ఇంటూ n+2 - 1, ఎందుకని b అనేది ఇక్కడ n+2 టర్మ్ కదా, కాబట్టి b ఈక్వల్ టు a ఇంటూ r⁻n+2 - 1 అంటే n+1. దీని నుంచి మనకు r ఈక్వల్ టు b/a, r⁻n+1 ఈక్వల్ టు b/a. నెక్స్ట్ r ఈక్వల్ టు b/a హోల్ పవర్ 1/n+1. ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో అక్కడక్కడ ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ 3 నెంబర్స్ బిట్వీన్ 1 and 256 సో దట్ ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ జీపీ. ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఎంత, జీపీలో. అంటే మనకు 1, g1, g2, g3, 256 అయితే మనకు జామెట్రిక్ లొకేషన్ కావాలి. ఇప్పుడే చెప్పాం కదా, r ఈక్వల్ టు b/a హోల్ పవర్ n+1 అని. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ అవుతాయి, n అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, r⁻5 టర్మ్స్ అవుతాయి మొత్తం వచ్చేసి. n అంటే 5 టర్మ్స్ కింద లెక్క. అంటే b/a అంటే ఎంత, b ఎంత 256/a అంటే ఎంత 1 హోల్ పవర్ 5 + 1 కదా 6 అనమాట. 5 + 1 6 అంటే r⁻n+1 ఇది 1/, కదా 1/5 + 1 ఎంత, ఇది అక్కడ మిస్టేక్ చేసాము. యాక్చువల్గా 1/n+1, n ఎంత టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ వచ్చేసి 3 కాబట్టి ఇది 4 రావాలి. 4 వచ్చేస్తే 6 వచ్చేసి r వాల్యూ వచ్చేసి
4 వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చేసి 4 వస్తుంది అనమాట. అంటే ఆర్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 256. ఆర్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఆర్ పవర్ n ప్లస్ 1. n అనేది 3 టైమ్స్ కాబట్టి ఆర్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 256. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. సో ఆర్ 4 అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుద్ది, 1 ఇంటూ 4 కదా. G1 వచ్చేసి 1 ఇంటూ 4 4, G2 వచ్చేసి 4 ఇంటూ 4 16, G3 వచ్చేసి 16 ఇంటూ 4 64. ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -4 అనుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -4 అయితే మనకేమొస్తాయి, -4 16 -64 256. సేమ్ ఇది రెండింటికి జస్ట్ మైనస్తో మల్టిప్లై చేయడమే అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు, నేను కూడా కన్ఫ్యూజన్ అయిపోయా. చూడండి, ఆర్ పవర్ n అంటే ఎంత, 3 టర్మ్సే కదా వాడు అడిగింది. n టర్మ్స్ కదా మనకు ఫార్ములాలో ఉన్నది, మధ్యలో n టర్మ్స్ కాబట్టి n+1 3+1. నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్. సపోజ్ 2 నెంబర్స్ కింద ఉంటే అర్థమెటిక్ మీన్ అంటే ఎంత, a+b/2. ఇది అర్థమెటిక్ మీన్. మరి జామెట్రిక్ మీన్ ఎంత, ఏందాన్ని ఫార్ములా నేర్చుకున్నాం కదా, √ab. ఇప్పుడు మనము a మైనస్ g చేద్దాం. a మైనస్ g చేస్తే a+b/2 మైనస్ √ab అంటే a+b మైనస్ 2√ab/2. ఇదేమవుద్ది, √a మైనస్ √b హోల్ స్క్వేరే కదా. ఎందుకని, √a² a √b² b మైనస్ 2ab/2. ఇప్పుడు ఇది ఎక్కడైనా నెగిటివ్ అవకాశం ఉందా, ఎందుకంటే స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. 2 పాజిటివ్ నెంబరే కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే a మైనస్ g గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు a గ్రేటర్ దాన్ ఈక్వల్ టు g. ఇది మనకు అర్థమెటిక్ మీన్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. అది దీనిలో ఉన్న ఫార్ములా. నెక్స్ట్, అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ a and b are 10 and 8. దెన్ ఫైండ్ ద నెంబర్స్ రెస్పెక్టివ్లీ. అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఎంత, ab అనుకుంటే మనం తెలియదు కాబట్టి నెంబర్లు a+b/2 ఈజ్ ఈక్వల్ టు 10 √ab. ఇది జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే a+b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 20. ab ఎంత, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 64. a+b ఈజ్ ఈక్వల్ 20, ab ఈజ్ ఈక్వల్ 64. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a+b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఎందుకంటే a+b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab మైనస్ 4ab అంటే మైనస్ 2ab కదా. అదే కదా ఫార్ములా వచ్చేది. 20² - 4 ఇంటూ 64. నెక్స్ట్ ఏమొస్తుంది, 400 మైనస్ 4 4 16 4 6 24 1 25 అంటే ఇదంతా వస్తుంది 144. 144 అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. అంటే దీని నుంచి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, +or-12. +or-12 అంటే a+b ఈజ్ ఈక్వల్ టు 20, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 12. ఇంకొక కేసు ఏంది, a+b ఈజ్ ఈక్వల్ టు 20, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -12. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. 2a ఈజ్ ఈక్వల్ టు 32, a ఈజ్ ఈక్వల్ టు 16. ఈ కేసుకి a ఈజ్ ఈక్వల్ టు 16 అయితే మనము ఈ రెండింటి ఈక్వేషన్లలో ఏ ఈక్వేషన్ కానీ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 16 + b ఈజ్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 - 16 4 వచ్చేస్తుంది. అంటే దీని నుంచి మొత్తం మనకేమొస్తుంది, ab వచ్చేసి 16, 4. ఇది a, ఇది b. ఇది ఒక కేసు. నెక్స్ట్ రెండో కేసు ఏంది, దీన్ని కూడా యాడ్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 20 - 12 ఎంత, 8. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. 2 4 జా 8 కదా. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మళ్ళీ దీన్ని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 + b ఈజ్ ఈక్వల్ టు 20, b ఈజ్ ఈక్వల్ టు 16. అంటే either 4, 16 అయినా కావచ్చు, ఆర్ 16, 4 అయినా కావచ్చు. ఈ రెండు కేసులు ఏదైనా కరెక్ట్ అనమాట. నెక్స్ట్
So thanks for watching. Please like, share and subscribe our channel Vision IIT JEE. We will provide IIT JEE and MSET questions and practice sessions after completing every chapter.